చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కాకుండా చిన్న చిన్న పదాలతోనే కష్టపడకుండా సులభంగా నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. పాత అలవాట్లు సూత్రంతో స్పోకెన్ తమిళ్. పాత అలవాట్లు సూత్రంతో స్పోకెన్ తమిళ్. ఓకే, నెక్స్ట్ మీకు వెళ్దామండి. గతంలో అలవాటుగా చేసిన పనులు తమిళంలో చెప్పడం ఎలా? గతంలో అలవాటుగా చేసిన పనులు తమిళంలో చెప్పడం ఎలా? ప్రతి వ్యక్తికి కొన్ని పనులు అలవాటుగా ఉండి ఇప్పుడు ఆ పనులు అలవాటుగా లేకుండా ఉండినప్పుడు ఆ గతంలో ఉన్న అలవాట్ల గురించి ఇప్పుడు తమిళంలో చెప్పాలంటే ఎలాగో చూద్దాం. నిజమే కదండి, ప్రతి వ్యక్తికి కొన్ని పనులు అలవాటుగా ఉంటాయి. ఆ పనులు ఇప్పుడు అలవాటుగా ఉండవు. అప్పుడు అలవాటుగా ఉండేవి అని చెప్పేది కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతున్నది. కొన్ని అలవాట్లు ఇంతకుముందు ఉంటాయి, ఇప్పుడు అలవాట్లు ఉండవు. ఇంతకుముందు అలవాట్లు ఉండేవి అని చెప్తుంటాం కదా, ఆ చెప్పే సందర్భంలో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. పాత అలవాట్లు సూత్రం. పాత అలవాట్లు సూత్రం. తెలుగు వాక్యంలో పాత అలవాట్లు గురించి వచ్చినప్పుడు అదేనండి, చదువుతుండేవాడిని, నేర్చుకుంటుండేవాడిని, పాడుతుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు వళ్ళకం వళ్ళకం అనే పదం తమిళ్లో వాడాలి. నిజమే కదండి, మనం రోజు ఇలా మాట్లాడుతుంటాం కదా, ఇంతకుముందు నేను రోజు 10 hours చదువుతుండేవాడిని, ఇంతకుముందు నేను అద్భుతంగా పాడుతుండేవాడిని, ఇప్పుడు నేను పాడడం లేదు, ఇంతకుముందు అద్భుతంగా పాడుతుండేవాడిని, ఇలా చెప్తుంటాం కదా. సో ఇలాంటి విషయాలని తమిళ్లో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సూత్రం, ఆ టెక్నిక్ తెలిస్తే మాట్లాడవచ్చు. అదే మా కోర్సు ప్రత్యేకత. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. తెలుగులో తమిళంలో ఇక్కడ ఈ పేజీలో ఉన్నాయి, శ్రద్ధగా గమనించండి. ఇక్కడ మొత్తం 10 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తెలుగు పదాలన్నీ మీకు తెలిసినవి. ఈ 10 పదాలు ఏమిటి? వెళ్తుండేవాడిని, చదువుతుండేవాడిని, నేర్చుకుంటుండేవాడిని, పాడుతుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని, తింటుండేవాడిని, చూస్తుండేవాడిని, చెల్లిస్తుండేవాడిని, రాస్తుండేవాడిని, నడుస్తుండేవాడిని. ఇవన్నీ డే టు డే లైఫ్లో మనం మాట్లాడుతుంటాం. సందర్భం కూడా చూడండి. వెళ్తుండేవాడిని అంటే ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను రోజు రెగ్యులర్గా వెళ్తుండేవాడిని, ఇప్పుడు వెళ్ళడంలే. అంటే ఇంతకుముందు ఆ పనులన్నీ చేస్తుంటాను, ఇప్పుడు చేస్తుండేవాడిని, ఇప్పుడు చెయ్యట్లే. దాన్ని ఇప్పుడు తమిళ్ ఎలా చెప్పాలో చూడండి. బాగా చూడండి, మొత్తము అన్నిటికీ చేస్తుండేవాడిని ఉంది. ఇక్కడ వళ్ళకం వళ్ళకం. ఇప్పుడు అలవాటు ఉంటే దాన్ని పలకం అంటారు. ఇప్పుడు ఆ అలవాటు ఉంటే పలకం. ఇప్పుడు అలవాటు లేకుండా ఇంతకుముందు అలవాటు ఉంటే దాన్ని వళ్ళకం అంటారు. ఇప్పుడు చూడండి, వెళ్తుండేవాడిని అంటే పోవదు వలకం. వెళ్తుండేవాడిని అంటే పోవదు వలకం. చదువుతుండేవాడిని అంటే పడిపదు వలకం. నేర్చుకుంటుండేవాడిని అంటే కట్టుకొళ్ళువదు వలకం. పాడుతుండేవాడిని అంటే పాడువది వలకం. పాడుతుండేవాడిని అంటే పాడువది వలకం. మాట్లాడుతుండేవాడిని అంటే పేసువదు వలకం. మాట్లాడుతుండేవాడిని అంటే పేసువది వలకం. తింటుండేవాడిని అంటే సాపిడవదు వలకం. తింటుండేవాడిని అంటే సాపిడవదు వలకం. చూస్తుండేవాడిని అంటే పార్పదు వలకం. చూస్తుండేవాడిని అంటే పార్పదు వలకం. చెల్లిస్తుండేవాడిని అంటే కట్టువదు వలకం. చెల్లిస్తుండేవాడిని అంటే కట్టువది వలకం. రాస్తుండేవాడిని అంటే ఎలుదువదు వలకం. నడుస్తుండేవాడిని అంటే నడపదు వలకం. మీ పాత అలవాట్ల గురించి వలకంతో చెప్పవచ్చు.
సులభంగానే ఉంది కదా. ఒక భాష నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. భాషలో ఉన్న టెక్నిక్స్ తెలుసుకుంటే ఎవరైనా ఆ భాష మాట్లాడవచ్చు. ఓకే, నెక్స్ట్ కదా అండి. ఇక్కడ మొత్తం 6 తెలుగు వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను వెళ్తుండేవాడిని, మనం వెళ్తుండేవాళ్ళం, మీరు వెళ్తుండేవారు, అతను వెళ్తుండేవాడు, ఆమె వెళ్తుండేది, వారు వెళ్తుండేవారు. ఇక్కడ 6 వాక్యాలు గమనించండి. తెలుగు వాక్యాలను చివరిలో ఏమున్నాయండి? వెళ్తుండేవాడిని, వెళ్తుండేవాళ్ళం ఇలా ఉంది. ఇక్కడ అన్నిటికీ ఏమున్నాయి? తమిళ్లో అన్నిటికీ పోవదు వలకం, పోవదు వలకం, పోవదు వలకం కామన్ ఉంది. మీకు తెలుసు, నేను అంటే నాను, మనం అంటే నాంగల్. ఇప్పుడు చూడండి వాక్యాలు. నేను వెళ్తుండేవాడిని అంటే నాన్ పోవదు వలకం. మనం వెళ్తుండే వాళ్ళం అంటే నాంగల్ పోవదు వలకం. మీరు వెళ్తుండేవారు అంటే నీంగల్ పోవదు వలకం. అతను వెళ్తుండేవాడు అంటే అవర్ పోవదు వలకం. ఆమె వెళ్తుండేది అంటే అవల్ పోవదు వలకం. వారు వెళ్తుండేవారు అంటే అవర్గల్ పోవదు వలకం. నెక్స్ట్ వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వలకం సహాయంతో తమిళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా వలకం సూత్రం ద్వారా తమిళంలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ వలకం సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ వలకం సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఓకే, ఈ సూత్రం అయిపోయింది. సులభంగా ఉంది కదా, డౌట్స్ ఏం లేవు కదా. ఓకే, తర్వాత సూత్రంలో కలుద్దాం. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దామా.